కార్ కొన్నారు. సో ఆ కార్కి పూజ చేయించడానికి. హాయ్ హలో నమస్తే అండి. ఇప్పుడు మీ మొబైల్లోకి ఎంట్రీ చేసింది మన డింపుల్ శ్రీ వ్లాగ్స్. మన డింపుల్ శ్రీ వ్లాగ్స్లో ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అత్త వాళ్ళ ఇంట్లో దివాళీ పూజ చేస్తున్నాం. ఈసారి మాకు పండగ లేదండి. మా ఇంట్లో మా తాత వాళ్ళ పిన్ని చనిపోయారు. సో అందుకని మేము పండగ చేయట్లేదు ఈసారి. సో ఈ వీడియోతో కూడా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాను నేను. అండ్ ఇక నేను వచ్చాక ఫన్ ఫ్రస్ట్రేషన్ ఉండాలి కదా. సో మా అత్త అంటే పవన్ వాళ్ళ అమ్మ. మీరు పవన్ స్వతి బ్లాగ్స్ చూసినట్టయితే మనకు క్లీన్గా అర్థమైపోతుంది తను ఎవరు అనేది. సో మా మేనమామ భార్య. మాకు పండగ లేదు అంటే ఇంకా 1 year వదిలేస్తే తర్వాత కంటిన్యూగా 5 years చేయడానికి వీలుండదు. అందుకనే వాళ్ళు మమ్మల్ని పిలిచి పండగకి నోముదారాలు అయితే ఇచ్చారు. మాకు ఎవ్రీ ఇయర్ నోముదారాలు అయితే చెందాలి. సో 1 year మిస్ అయితే కూడా ఆల్మోస్ట్ 5 years మళ్ళీ మనం పండగ చేయడానికి వీల్లేదు. అందుకని మా అత్త వాళ్ళు పిలిచి మాకు నోముదారాలన్నీ ఇచ్చి పండగ అయితే చేయించి. అండ్ ఇక్కడ కూర్చుంది వచ్చి మా అమ్మమ్మ, నానమ్మ అండ్ మా ఇంకో నానమ్మ. పింక్ శారీలో ఉంది వచ్చి మా అమ్మమ్మ అండి. మా అమ్మకు అమ్మ. గ్రీన్ శారీ వచ్చి మా నాన్నకు అమ్మ. అండ్ ఇంకొకరు వచ్చి మా అత్తకు అమ్మ. ఇక్కడ ఇది నేనే అండి. ఎంత క్యూట్గా ఉన్నాను. అండ్ ఇక్కడ మా అమ్మ పూజ చేస్తాను. దీపావళి ఎందుకండి చేసుకోవాలి? మీరందరూ నా వ్లాగ్లో ఉన్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళాలి. నరకాసురుడిని వధించిన తర్వాత సంబరాలు చేసుకోవడంతో, ఆ రోజు అమావాస్య కావడంతో మనం చీకటిని వదిలి వెలుగులోకి వెళ్తున్నామనే సంతోషంతో ఈ 2 కారణాలతో మనం అయితే దీపావళి చేసుకొని దీపాల పండగలా చేసుకుంటాం. నరకాసురుడు చనిపోయినది అండ్ ఇంకొకటి అమావాస్య రోజు కూడా కాబట్టి అది వెలుగులతో మనం దీపావళి చేసుకుంటాం. त्रैलोक्यमपि नैवेद्यं तत्ते तृप्तिस्तथा बहिः नैवेद्यं भक्तवात्सल्याद् दृह्यतां त्र्यम्बकत्वया श्रीकेदारेश्वराय नमः. महानैवेद्यं समर्पयामि. వారు కృష్ణులకు పార్వతమిక్కిన ఆనందించినగా యజ్ఞయాగాది క్రతువుల వచ్చే పునీతమైన గౌతముని ఆశ్రయంలో నియమనిష్టాగరిష్ఠులైన అలరాదు. నరకాసురుడిని ఎందుకు వధించాలనుకున్నారు? ఆయన దేవతల ఆభరణాలు దొంగలించాడు. అండ్ చాలామంది రాజకుమార్తెలను, యువరాణులను అంతా ఆల్మోస్ట్ 16,000 మందిని అయితే బంధించి ఉంచాడు. అండ్ చాలా రాజ్యాల్ని అన్యాయంగా ఆక్రమించారండి. చాలా అన్యాయంగా ఆక్రమించారు. ఇవన్నీ చేయడానికి ఆయనకున్న ఒకే ఒక శక్తి ఏంటంటే ఆయన తల్లి చేత ఆయన చంపబడాలి. అప్పుడు సత్యభామ గారు వచ్చి ఆయనను వధించారు. సత్యభామ గారు వచ్చి భూదేవికి ఇంకొక అవతారం కాబట్టి ఆయన చనిపోయారు. నరకాసురుడు చనిపోయిన వెంటనే 16,000 మంది రాజకుమార్తెలను అయితే విడిపించారు కృష్ణుడు. ఈ స్టోరీ సారాంశం ఏమంటే చెడు మీద మంచి గెలిచిన సారాంశం. ఇలాగే అందరూ చెడు మీద మంచిని గెలుస్తూ మనమందరం దీపాల పండగని చేసుకోవాలి. చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవ. ఈ పండగని ఈ సంవత్సరం 18 నుండి 23 వరకు జరుపుకుంటారు. 19వ తారీఖు నరక చతుర్దశి అండ్ 20వ తారీఖు దీపావళి చేసుకుంటారు అందరూ. ఆదిలక్ష్మి సదా పాలయమా ఐకలి కల్మష నాశరి కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని
अष्टवासिनी देवगणाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनी धान्यलक्ष्मी सदा पालय माम् जय वरवर्षिणी वैष्णवी ఆశీర్వదించు నువ్వు తట్లో ఏమేమి పెట్టిండే అవన్నీ అబ్జర్వ్ చేస్తావు. కాక అదంతా మళ్ళీ ఆడ కలెక్షన్ అవుతుంది ఆడ కాదుకా ఆడ అది సంగతి మీ కదా ఏం రూపాయి ఆడ పోయే పని లేదు. ఫస్ట్ అదే చెక్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళంతా ఇచ్చిరు కదా, లేదా ఏం తెచ్చినావో అదంతా ఇచ్చేయాలి. ఫోటో తీయండి कामिनी सर्वफलप्रद शास्त्रमये रथगजतुरगपदाति समावृत परिजनमण्डित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारण पादयुते जय जय हे मधुसूदन कामिनी गजलक्ष्मी रूपेण पालय माम् ऐ खगवाहनी मोहिनी चक्रिणी रागविवर्धि హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్ శిశు క్రియేటివ్స్ వ్యూస్. యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నాన్న కొత్త కారు కొన్నారు. సో ఆ కారుకి పూజ చేయించడానికి నార్మల్ టెంపుల్ అదే తెలుసు కదా, దొడ్డ గణపతి టెంపుల్కి వచ్చాను. సో పూజ చేశాను. ఇంకా అక్కడ ఉండేదంతా నాగదేవతలు.